హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నేనైతే క్యాషిఫై సూపర్ సెల్ నుంచి ఇంకొక మొబైల్ అయితే ఆర్డర్ చేశాననమాట. సి గ్రేడ్‌లో. అండ్ ఇది నేను ఆర్డర్ చేసి 26కి ఆర్డర్ చేశాను. 27, 28 మార్నింగ్ అయితే డెలివరీ అయితే అయింది. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తది. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 19,140 రూపీస్ అయితే పడింది. నేను కూపన్ అవి అన్నీ అప్లై చేశాను. అండ్ గైస్, నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు కూడా క్యాషిఫై సూపర్ సెల్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటేందంటే గైస్, చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే, చూడండి, నా టైం వేస్ట్ చేస్తున్నారు. అలా చేయకండి. మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవాలంటే మాత్రం నాకైతే కాంటాక్ట్ అవ్వండి. సో ఇక మనమైతే అన్బాక్సింగ్ చేద్దాం. సో గైస్, ఇదైతే బాక్స్ అయితే ఇదనమాట. సో వీళ్ళు ర్యాపర్‌తో కొంచెం నీట్‌గా అది చేశారు. అండ్ దాని తర్వాత రబ్బర్స్ కూడా వేస్తున్నారు వీళ్ళు. ఎందుకేసారో నాకు కూడా తెలీదు. ప్యాకింగ్‌లో మాత్రం చాలా నీట్‌గా చేస్తున్నారు. గైస్, నేను ఒకటి చెప్తున్నా, ఈ ప్యాకింగ్ మీరు కొంచెం పెట్టుకోండి. ఎందుకంటే లైక్ మీరు మళ్ళీ రిటర్న్ చేయాలనుకుంటే ఈ ట్యాగింగ్ మీకైతే యూజ్ అవుతది. సో నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో నేను ఆర్డర్ చేసినప్పుడు ఏందంటే ఇది వీళ్ళేం చేశారంటే నాకు బాక్స్ కూడా ఉందని చెప్పారు. సో దీని నేమ్ వచ్చేసరికి నేను ఆర్డర్ చేసింది ఎడ్జ్ 50 అల్ట్రా అనమాట, మోటో. సో ఇక్కడ ఏమేమో రాస్తున్నారు వీళ్ళు. ఇది 12 జీబీ 512 జీబీ వేరియంట్ అనమాట. సో ఓకే, బాక్స్ ఉంది. సో అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో గైస్, చూడండి, లోపల కూడా ఒకటి పెట్టున్నారు. దీంట్లో ఇంకేం లేదనమాట. సో బాక్స్‌లో ఇది వస్తది కదా! సో చూడండి, సి గ్రేడ్, ఫోరెస్ట్ గ్రే అండ్ ఐఎంఈ నంబర్ అవన్నీ ఇచ్చినారు. 19,140 రూపీస్ అయితే పడింది. సో దీన్నైతే పక్కన పెడదాం. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏందంటే 1, 2 డాట్స్ అయితే ఉంటాయని చెప్పారు. సో ఇది మొబైల్ ఆన్‌లోనే ఉంది. వీళ్ళు కెమెరా బ్లర్ అని చెప్పారు గైస్. అది కూడా చూద్దాం ఒకసారి, కెమెరా బ్లర్ ఉందో లేదో. అండ్ ఇది ఫోన్ స్క్రీన్ మీదైతే ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు గైస్, చూస్తున్నారు కదా. అండ్ దీన్ని పక్కన పెడదాం. అండ్ దీంట్లో అయితే వీళ్ళు చార్జర్ అయితే ఇవ్వలేదన్నమాట. చార్జర్ ఉంటే బాగుండేది. కొంచెం చార్జర్ అయితే ఇవ్వలేదు. సో వీటన్నిటిని పక్కన పెట్టేద్దాం. సో గైస్, ఓవరాల్‌గా ఫోన్ అయితే ఇదన్నమాట. ఒకసారి కండిషన్ చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కండిషన్ అయితే కొంచెం రఫ్‌గానే ఉంది. మరీ అంత ఏం లేదు. బట్ ఇక్కడ చూడండి, కొంచెం నాకు ఏదో పడినట్టుంది. అండ్ టాప్‌లో వచ్చేసరికి పెయింట్ ఇది బాగయిందనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చిన్న డెంటు. సి గ్రేడ్ అంటే ఈ మాత్రం ఉంటది. ఏమంటారు, పౌచెస్ యూజ్ చేసినప్పుడు ఇది కొంచెం పెయింట్ అయితే లేసిపోద్ది. అలా అయితే ఉందనమాట. అండ్ లోపల డస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్పీకర్స్‌లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ టాప్‌లో వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మనం, దీంట్లో అయితే చాలా డస్ట్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది మాత్రం నీట్‌గా ఉంది. కానీ ఈ కెమెరాస్ లోపల మనకొచ్చేసరికి లైక్ దుమ్ము అయితే ఉంది. సో ఇదన్నమాట, ఇలా ఉంది కండిషన్. అండ్ దాని తర్వాత రిమైనింగ్ ఫోన్ అయితే బాగుంది. ఒకసారి మనం అబౌట్ ఫోన్‌లోకైతే వెళ్దాము. ఇక్కడ చూడొచ్చు 12 జీబీ ర్యామ్ అయితే ఉందన్నమాట. సో 512 జీబీ అయితే. సో నేను కెమెరా అయితే చెక్ చేస్తాను. సో బ్లర్ అని చెప్పారు కదా, కెమెరా అయితే ఏం బ్లర్ లేదు గైస్, నిజంగా బాగుంది. కెమెరాస్ కూడా బాగున్నాయి. సో ఒకసారి మనం ఫిజికల్ కండిషన్ చూసాము. సో లోపల హార్డ్‌వేర్ ఏ విధంగా ఉందో మనం చెక్ చేద్దాము. సో గైస్, నేనైతే ఇది ఓపెన్ చేసేసానన్నమాట. లైక్ ఇది మొత్తం చెక్ చేస్తది. సో స్టార్ట్ మీద అయితే క్లిక్ చేశాను. పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్స్ ఇచ్చేయండి. సో నేనైతే పర్మిషన్స్ ఇచ్చేసాను. సో ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేస్తదనమాట. అసలు ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా లేదా అని. సో నేను సిమ్ వేయలేదు కాబట్టి నెట్వర్క్ ఆపరేటర్ పనిచేయట్లేదు. మెమరీ ఓకే. అండ్ సీపీయూ చెక్ చేస్తుంది. సో వైబ్రేషన్ కూడా అవుతుంది నా ఫోన్‌లో. కానీ వైబ్రేషన్ అయింది. బట్ ఇంటూ అయితే పడిందనమాట. ఓకే, సౌండ్ కూడా క్లియర్‌గానే ఉంది. ఓకే, ఎవ్రీథింగ్ అయితే ఓకే ఉంది. బట్ ఇంటూ చూపిచ్చింది. మనకు ఫిజికల్‌గా మనం చూస్తున్నాం గదా, అర్థమైతదనమాట. బ్లూటూత్ చెక్ చేస్తుంది. బ్లూటూత్ కూడా మనకు ఆన్ అయింది. అండ్ దాని తర్వాత డివైస్ స్పెసిఫికేషన్స్ చెక్ చేస్తుంది. గైస్, మీకెవరికన్నా మొబైల్ ఫోన్స్ కావాలంటే క్యాషిఫై సూపర్ సెల్ నుంచి మీరైతే నన్ను కాంటాక్ట్ అయ్యండి. మీకు కావాలంటేనే కాంటాక్ట్ చేయండి. లేదంటే లేదు. ఓకే. మల్టీ టచ్ చేయమంటుంది. 4 ఫింగర్స్‌తో చేయాలా ఇది? ఓకే, అయింది. 4 ఫింగర్స్‌తో చేశాను. దాని తర్వాత ప్రాక్సిమిటీ సెన్సార్ చెక్ చేశాను. సెన్సార్స్ అన్నీ చెక్ చేస్తది, అన్నీ పనిచేసిందా లేదా అని. అంటే ఆన్, ఆఫ్ చేయంటుంది. అయిపోయింది. అండ్ దాని తర్వాత ఫ్రంట్ కెమెరా టెస్ట్ చేయమంటుంది. బ్యాక్ కెమెరా టెస్ట్. ఇది మొత్తం స్క్రీన్ వర్క్ అవుతుందా లేదా అయిపోయిందనమాట. సో బ్యాక్‌కైతే వెళ్తున్నాను. ఏమన్నా వైట్ డాట్స్ ఉన్నాయా చెక్ చేసుకోమంటుంది. వైట్ డాట్స్ అయితే ఏం లేవు. బ్లాక్ డాట్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోమంటుంది. బ్లాక్ డాట్స్ కూడా ఏం లేవు. స్క్రీన్ షేడింగ్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్. ఫినిష్ కింద క్లిక్ చేశాను. అండ్ ఛార్జింగ్ పెట్టమంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఛార్జర్ లేదు కాబట్టి మన దగ్గర, ఛార్జింగ్ తర్వాత పెడదాం.
ఫింగర్ ప్రింట్ చెక్ చేయమంటుంది. ఓకే. ఫింగర్ ప్రింట్ కూడా ఓకే. సో, మనం మళ్ళీ ఎళ్ళిపోదాం వెనక్కి. ఓకే గైస్. ఇదన్నమాట ఓవరాల్‌గా ఇక్కడైతే చూపిస్తది. మాక్సిమం అన్ని ఫంక్షనాలిటీస్ అయితే అవుతున్నాయి. నాకు ప్రాబ్లమ్ ఎక్కడ అనిపించిందంటే, సో, ఈ బటన్ ఉంది గదా! కొంచెం టైట్‌గా ఉంది. సో, అంత లేదు, కొంచెం టైట్‌గా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఓకే గైస్. అండ్ ఇక్కడ చూసారు కదా! కెమెరాస్‌లో అయితే కొంచెం డస్ట్ అయితే ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఇంత తక్కువ ప్రైస్‌కి వచ్చిందంటే. అండ్ దాని తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏంది గైస్, మీకు ఒకవేళ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఉంటే ఈ స్టిక్కర్స్ తీయకముందే మీరేం చేస్తారంటే సాఫ్ట్‌వేర్‌నయితే అప్డేట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ గ్రీన్ లైన్స్ ఇవి అన్నీ వస్తాయి కదా! సో, దానికోసం నేనైతే సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసి మొత్తం చెక్ జేసైతే నేను ఈ స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. బై బై.